సో హలో గైస్, నమస్తే, వెల్కమ్ టు ద న్యూ వీడియో. గైస్, మన వీడియోలో సుప్రా ప్రాజెక్ట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. గైస్, సుప్రా ప్రాజెక్ట్ అనేది రీసెంట్ గానే ఎయిర్ డ్రాప్ అనేది ప్రొవైడ్ చేసింది. సో మనం కూడా ఎయిర్ డ్రాప్ లో అయితే పార్టిసిపేట్ అయితే చేసాం. గైస్, మన ఛానల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఎయిర్ డ్రాప్ అమౌంట్ అనేది రిసీవ్ అయింది. అగైన్ మళ్ళీ నేను మీకు సుప్రా ప్రాజెక్ట్ గురించి వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సుప్రా ప్రాజెక్ట్ అనేది మనకి ఇంకొక ఆపర్చునిటీని అయితే ప్రొవైడ్ చేసింది. గైస్, అగైన్ మళ్ళీ మనం ఈ యొక్క సుప్రా ప్రాజెక్ట్ నుంచి ఎయిర్ డ్రాప్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు. మీరు విన్నది నిజమే గైస్. ఎవరైతే ఓల్డ్ యూజర్స్ ఉంటారో, ఎవరైతే న్యూ యూజర్స్ ఉంటారో అందరికీ కూడా ఇంకొక ఆపర్చునిటీ అయితే దొరికింది. మనం మళ్ళీ అగైన్ సుప్రా ఎయిర్ డ్రాప్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు. సో ఎట్లా ఏంటి అని అయితే చెప్తాను. సో వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి గైస్, ఓకేనా. ఫస్ట్ మీరు ఈ యొక్క సుప్రా ట్విట్టర్ హ్యాండిల్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత కిందకైతే స్క్రాల్ చేయండి గైస్, ఓకేనా. మీకు December 7th ఒక ట్వీట్ అయితే చేశారు వీళ్ళు. ఈ ట్వీట్ లింక్ అనేది నేను మీకు ఛానల్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ గా ట్వీట్ అయితే ఓపెన్ చేయండి. సో వీళ్ళు ఈ ట్వీట్ లో ఏం చెప్తున్నారంటే గైస్, మనకి సుప్రా మెయిన్ నెట్ అనేది లాంచ్ అయిన తర్వాత సుప్రా ఎకో సిస్టమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా గైస్. ఆ సుప్రా ఎకో సిస్టమ్ ప్రాజెక్ట్స్ లో వీళ్ళు ఒక 6 ప్రాజెక్ట్స్ ని హైలైట్ చేస్తూ ట్వీట్ అయితే చేశారనమాట. ఈ 6 ప్రాజెక్ట్స్ ని వీళ్ళు క్లియర్ గా హింట్ ఇచ్చారు, డోంట్ మిస్ ఎనీ పొటెన్షియల్ ఎయిర్ డ్రాప్. అంటే మనకి నెక్స్ట్ ఈ 6 ప్రాజెక్ట్స్ నుంచి, ఓకేనా, సుప్రా ఎకోసిస్టమ్ లో ఉన్న ఈ 6 ప్రాజెక్ట్స్ నుంచి మాక్సిమం మనకి ఎయిర్ డ్రాప్ అనేది రిసీవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ వీళ్ళు క్లియర్ గా అయితే హింట్ ఇచ్చారు, మనం ఈ 6 ప్రాజెక్ట్స్ ని కూడా ఫాలో చేయాలి. సో మాక్సిమం ఈ 6 ప్రాజెక్ట్స్ లో ఏ ఈవెంట్స్ వచ్చినా సరే మనం పార్టిసిపేట్ అయితే చేసి ఈ 6 ప్రాజెక్ట్స్ ని అయితే ఫామ్ చేయాలన్నమాట. ఇక్కడ వీళ్ళు మనకి 6 ప్రాజెక్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు కదా గైస్. ఆ లిస్ట్ అయితే కింద వీళ్ళు ఒక థ్రెడ్ కింద అయితే ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ల్యాబ్స్ మనకి డెక్కన్ ల్యాబ్స్ అని చెప్పేసి, సెకండ్ ప్రాజెక్ట్ మనకి ఆటమ్ ప్రోటోకాల్, అట్లా మనకి 6 ప్రాజెక్ట్స్ తాలూకా నేమ్స్ అట్లానే ట్విట్టర్ హ్యాండిల్స్ అని కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో వీళ్ళు ప్రొవైడ్ చేసిన 6 ప్రాజెక్ట్స్ లో ఆల్రెడీ 2 ప్రాజెక్ట్స్ ఎయిర్ డ్రాప్ అయితే కన్ఫర్మ్ చేసేసారు గైస్. ఫస్ట్ చూడండి, డెక్సన్ ల్యాబ్స్. ఈ యొక్క డెక్సన్ ల్యాబ్స్ అనేది 1 వీక్ మనకి క్యాంపెయిన్ అయితే రన్ అవుతుంది. పొటెన్షియల్ ఎయిర్ డ్రాప్ అని ఇక్కడ వీళ్ళు క్లియర్ గా ఇచ్చేసారు, ఓకేనా. సుప్రానే గైస్, ఓకేనా. ట్వీట్ సుప్రానే చేసింది, క్లియర్ గా మెన్షన్ చేసింది ఇక్కడ, ఓకేనా, పొటెన్షియల్ ఎయిర్ డ్రాప్ అని చెప్పేసి ఫస్ట్ ప్రాజెక్ట్. సో అట్లానే సెకండ్ ప్రాజెక్ట్ చూడండి, ఆటమ్స్ ప్రోటోకాల్. ఆటమ్స్ ప్రోటోకాల్ లో కూడా మనకి టెస్ట్ నెట్ క్యాంపెయిన్ అయితే రన్ అవుతుంది. ఎయిర్ డ్రాప్ కూడా కన్ఫర్మ్, ఓకేనా. చూడండి, పొటెన్షియల్ ఎయిర్ డ్రాప్ హింటెడ్, క్లియర్ గా అయితే హింట్ ఇచ్చారు. సో వీళ్ళు ప్రొవైడ్ చేసిన 6 ప్రాజెక్ట్స్ లో ఆల్రెడీ 2 ప్రాజెక్ట్స్ లో మనకి క్యాంపెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి గైస్, ఓకేనా. 2 ప్రాజెక్ట్స్ లో కూడా మనకి టెస్ట్ నెట్ అయితే రన్ అవుతుంది. ఈ టెస్ట్ నెట్ లో మనం పార్టిసిపేట్ చేసి ఈ యొక్క ఎయిర్ డ్రాప్ లొకేషన్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు. మిగతా 4 ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా గైస్. సో థర్డ్ ప్రాజెక్ట్ లో అయితే వచ్చేసి మనకు ఒక ఎన్ఎఫ్టీ వైట్ లిస్ట్ అయితే రన్ అవుతుంది క్యామిన్ అనేది. సో అది మీకు వేస్ట్ అనుకోండి. ఒక 10 మెంబర్స్ కి వీళ్ళు ర్యాండమ్ గా ఎన్ఎఫ్టీని అయితే ప్రొవైడ్ చేస్తారు. సో థర్డ్ ప్రాజెక్ట్ అంత వర్త్ ఏం కాదు. సో రిమైనింగ్ ప్రాజెక్ట్స్ లో మనకి ఇంకా క్యామిన్స్ అయితే స్టార్ట్ కాలేదు గైస్. చూడండి, మెయిన్ నెట్ ఇన్ 1 వీక్ పొటెన్షియల్ లాంచ్ క్యామిన్స్, అంటే మెయిన్ నెట్ లాంచ్ అయిన తర్వాత వీళ్ళు క్యామిన్ అయితే క్యామిన్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తారు, ఓకేనా. ఫోర్త్ ప్రాజెక్ట్ ట్రేడ్ విత్ ఈవీయూ. ఫిఫ్త్ ప్రాజెక్ట్ లో అయితే ఇంకా 1 వీక్ లో తర్వాత మనకి అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. 6th ప్రాజెక్ట్ నుంచి కూడా 1 వీక్ అవే ఫ్రమ్ ది లాంచ్, ఓకేనా. 6th ప్రాజెక్ట్ నుంచి కూడా 1 వీక్ తర్వాత మనకి సూపర్ క్యామిన్ ఏమన్నా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి వీళ్ళు ప్రొవైడ్ చేసిన 6 ప్రాజెక్ట్స్ లో 2 ప్రాజెక్ట్స్ నుంచి టెస్ట్ నెట్స్ అయితే రన్ అవుతున్నాయి, టెస్ట్ నెట్ క్యాంపెయిన్స్. ఈ క్యాంపెయిన్స్ లో మనం పార్టిసిపేట్ చేసి మనం అగైన్ మళ్ళీ సూపర్ ఎలొకేషన్ అయితే గ్రాప్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. నేను మీకు చెప్పింది క్లియర్ గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను గైస్. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే వీడియోలో ఏవైతే టాస్క్లు ఉంటాయో, ఏవైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో, ఈ 2 ప్రాజెక్ట్స్ కి సంబంధించిన టాస్క్లు ఉంటాయో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి గైస్, ఓకేనా. సో రీసెంట్ గా మీరు సూపర్ ఎయిర్ డ్రాప్ అయితే చూసారు. ఆల్రెడీ మనకి 10% వీళ్ళు అల్లాక్ అయితే చేశారు. మనం ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకున్నాం. చాలా మంది అయితే హోల్డ్ చేశారు. టోకెన్ అనేది చాలా హార్డ్ గా అయితే పంప్ అయింది గైస్, ఓకేనా. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ ఆపర్చునిటీని. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ చేసుకోవాలి గైస్, ఓకేనా. గైస్, మనం ఫస్ట్ ఈ యొక్క డెక్స్లిన్ ప్రాజెక్ట్ ఎయిర్ డ్రాప్ అయితే ఫామ్ చేద్దాం, ఓకేనా. టెస్ట్ నెట్ ఎలా పార్టిసిపేట్ అవ్వాలో చెప్తాను. సో దీనికి సంబంధించిన లింక్స్ అని కూడా ఛానల్ అయితే ఉంటాయి గైస్. మీరు ఎయిర్ డ్రాప్స్ లో పార్టిసిపేట్ చేయడానికి మీ దగ్గర స్టార్ కి వాలెట్ ఎక్స్టెన్షన్ అయితే ఉండాలి. ఇన్ కేస్ మీరు ఓల్డ్ యూజర్స్ అయితే మీ దగ్గర ఉంటుంది. ఎవరైతే న్యూ యూజర్స్ అంటే సూపర్ ఎయిర్ డ్రాప్ లో పార్టిసిపేట్ చేయలేదు స్టిల్, ఇంకా మీరు ఈ క్యామిన్ లో కూడా పార్టిసిపేట్ అయితే చేయొచ్చు గైస్, ఓకేనా. ఎవరైతే న్యూ యూజర్స్ ఉంటారో అందరూ కూడా చేయొచ్చు, ఓకేనా. సో మీరు ఈ యొక్క స్టార్ కి వాలెట్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. ఛానల్ అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓపెన్ చేసుకున్న తర్వాత అటు క్రోమ్ అనే బటన్ ట్యాప్ చేయండి, మళ్ళీ యాడ్ ఎక్స్టెన్షన్ అనే బటన్ ట్యాప్ చేయండి. ఎక్స్టెన్షన్ అయితే డౌన్లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. సో ఎక్స్టెన్షన్ అనేది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు స్టార్కీ వాలెట్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి గైస్. ఇక్కడ మీకు క్రియేట్ న్యూ వాలెట్, అలాగే ఆల్రెడీ ఇంపోర్ట్ వాలెట్ అయితే ఉంటుంది. సో మీ దగ్గర ఆల్రెడీ వాలెట్ ఉంటే ఇంపోర్ట్ చేసుకోండి. ఎవరైతే న్యూ యూజర్స్ ఉన్నారో ఒక వాలెట్ అనేది క్రియేట్ చేసుకోండి గైస్, సేమ్ యాస్ మీకు మెటామాస్క్ అయితే ఉంటుంది. వాలెట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు వాలెట్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి గైస్. మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. పైన మీకు ఆల్ నెట్వర్క్స్ అయితే ఉంటుంది గైస్, ఓకేనా. ఈ ఆల్ నెట్వర్క్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి టెస్ట్ నెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. టెస్ట్ నెట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ ఆల్ నెట్వర్క్స్ అని ఉంది. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి సుప్రా అనగానే సెలెక్ట్ చేసుకోండి గైస్, ఓకేనా. పైన మీకు నెట్వర్క్ అనేది సుప్రా నెట్వర్క్ అయితే ఉండాలి. టెస్ట్ నెట్ అయితే సెలెక్ట్ అయ్యి ఉండాలి, ఓకేనా. చెక్ చేసుకోండి. వన్స్ మీరు వాలెట్ అనేది సెటప్ చేసేసుకున్న తర్వాత డెక్సిన్ ల్యాబ్స్ ప్రాజెక్ట్ తాలూకు సంబంధించిన లింక్ అనేది నేను మీకు ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. లింక్ అయితే కాపీ చేసుకొని మీరు న్యూ విండోలో అయితే ఓపెన్ చేయండి. మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మనం ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. డిస్ప్లే నేమ్ అంటే ఇక్కడ మీ యూజర్ నేమ్ అయితే ఇచ్చేయండి. మీ ఈమెయిల్ అడ్రస్, ఒక పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఇచ్చి రిజిస్టర్ అవ్వని బటన్ ట్యాప్ చేసుకుంటే మీరు ఏదైతే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేశారో ఈ మెయిల్ కు ఓటీపీ అయితే వెళ్తుంది గైస్. ఓటీపీ ఎంటర్ చేసి అకౌంట్ అయితే క్రియేట్ చేసేసుకోండి.
వన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గైస్. కొంచెం ఇట్లా కిందకైతే స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు చాలా సింపుల్ టాస్క్‌లు అయితే ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ మనం మీ యొక్క ట్విట్టర్ అకౌంట్ అయితే కనెక్ట్ చేయాలి. కనెక్ట్ ఎక్స్ అనే బటన్ మీద ట్యాప్ చేసి మీ యొక్క ట్విట్టర్ అకౌంట్ అయితే కనెక్ట్ చేసేయండి. మీ యొక్క ట్విట్టర్ అకౌంట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ వాలెట్ అయితే కనెక్ట్ చేయాలి గైస్. కనెక్ట్ వాలెట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. స్టార్ కీ వాలెట్ ఆటోమేటిక్‌గా పాపప్ అయితే వస్తుంది కనెక్ట్ చేయమని చెప్పేసి. అలో అనే బటన్ మీద ట్యాప్ చేసి మీ వాలెట్ కూడా కనెక్ట్ చేసేయండి. వన్స్ ఇక్కడ మీరు ట్విట్టర్ అనేది అట్లానే వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా కిందకైతే స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకి టాస్క్‌లు అయితే ఉంటాయి గైస్. ఓకేనా. మ్యాండేటరీ టాస్క్‌లు అనేవి వన్ టైమ్ టాస్క్‌లు. సో ఇక్కడ మనం ట్విట్టర్ టాస్క్, టెలిగ్రామ్ టాస్క్ మాత్రమే ఉంటుంది. సో కింద మీకు డైలీ టాస్క్‌లు అయితే ఉంటాయి. సో ఇక్కడ మనం డైలీ టాస్క్‌లు అవి కూడా కంప్లీట్ చేసి పాయింట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి గైస్. ఓకేనా. సో మీరు కలెక్ట్ చేసుకున్న పాయింట్స్ అనేవి సో ఇక్కడ మీకు డాష్‌బోర్డ్‌లో అయితే చూపిస్తాయి. మనం కలెక్ట్ చేసుకున్న పాయింట్స్ బేస్ మీద మనకి లొకేషన్ అయితే ఉంటుంది. ఇంకొకటి గైస్ ఓకేనా, వన్ మోర్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు ఫస్ట్ టైమ్ అకౌంట్ అనేది ఇక్కడ మనం వాలెట్ అనేది కనెక్ట్ చేస్తాం కదా. సో ఇది నేను మీకు చూపించడానికి ఒక న్యూ వాలెట్ అయితే క్రియేట్ చేసి వాలెట్ అనేది కనెక్ట్ చేశాను. సో నేను న్యూ వాలెట్‌తో కనెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు 10,000 పాయింట్స్ అయితే నాకు ప్రొవైడ్ చేశారు. సో మనం సుప్రా ఎయిర్ డ్రాప్‌లో అంటే మనం ఆల్రెడీ సుప్రా ఎయిర్ డ్రాప్‌లో పార్టిసిపేట్ చేశాం కదా. ఆ వాలెట్ గనుక కనెక్ట్ చేశామనుకోండి, ఎవరైతే ఓల్డ్ యూజర్స్ ఉంటారో మీరు మీ యొక్క ఓల్డ్ వాలెట్ గనుక కనెక్ట్ చేశారనుకోండి, మీకు 25,000 పాయింట్స్ అయితే రిసీవ్ అవుతాయి గైస్. ఓకేనా. సో మీ దగ్గర ఓల్డ్ వాలెట్ ఎవరి దగ్గర అయితే ఉందో మీరు ఓల్డ్ వాలెట్ నుంచి అయితే పార్టిసిపేట్ అయితే చేయండి. ఎవరెవరైతే న్యూ యూజర్సో మీరు న్యూ వాలెట్ నుంచి అయితే పార్టిసిపేట్ అయితే చేయండి. ఓకేనా. సో ఓకే. మీరు వాలెట్ అయితే కూడా కనెక్ట్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ మనం మ్యాండేటరీ టాస్క్ అయితే కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ మన యొక్క వీళ్ళ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ అయితే ఫాలో చేయాలి. సింపుల్ ఎక్స్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్విట్టర్ హ్యాండిల్‌కి అయితే తీసుకెళ్తుంది. సింపుల్ వీళ్ళైతే ఫాలో చేసేయండి. ట్విట్టర్ హ్యాండిల్‌కి వచ్చిన తర్వాత వీళ్ళైతే ఫాలో చేయాలి గైస్. ఓకేనా. సింపుల్‌గా వీళ్ళైతే ఫాలో చేసేయండి. అగైన్ వెళ్ళి బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ మీ యొక్క ట్విట్టర్ యూజర్ నేమ్ అయితే ఎంటర్ చేసి వెరిఫై అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్విట్టర్ హ్యాండిల్ ఎంటర్ చేసి వెరిఫై చేయగానే మీకు ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి టెలిగ్రామ్ టాస్క్ అయితే ఉంటుంది. జాయిన్ టెలిగ్రామ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మిమ్మల్ని మీ యొక్క టెలిగ్రామ్‌కి అయితే రీడైరెక్ట్ అయితే చేస్తుంది. వీళ్ళ యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. వన్స్ జాయిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీ టెలిగ్రామ్ యూజర్ నేమ్ అయితే ఎంటర్ చేసి వెరిఫై చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది గైస్. వన్స్ మనం మ్యాండేటరీ టాస్క్‌లు అనేవి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డైలీ టాస్క్‌లు అయితే ఉంటాయి. సో డైలీ మీకు ఇక్కడ 2 టాస్క్‌లు అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. ఫస్ట్ టాస్క్ చూడండి, కామెంట్ టాస్క్ అని ఉందా. సో సింపుల్‌గా ఈ యొక్క టాస్క్ మీద అయితే క్లిక్ చేయండి. మిమ్మల్ని వీళ్ళ యొక్క ట్విట్టర్ హ్యాండిల్‌కి అయితే తీసుకెళ్తుంది. సో ఈ యొక్క ట్విట్టర్ హ్యాండిల్‌లో ఇక్కడ మనకి డైలీ ఒక క్వెషన్ అయితే ఉంటుంది గైస్. ఓకేనా. సో సింపుల్ క్వెషన్ కింద ఆన్సర్ కూడా చాలా మంది అయితే వేరే వాళ్ళు కామెంట్ అయితే చేస్తారు కదా. సేమ్ కామెంట్ అయితే ఇక్కడ రిప్లై చేశాను. చూడండి అందరూ కూడా 1 అని అయితే కామెంట్ అయితే చేశారు. సింపుల్ ఇక్కడ కూడా మీరు 1 అయితే ఎంటర్ చేసి కామెంట్ అయితే పోస్ట్ చేసేయండి. ఓకేనా. సో క్వెషన్‌కి ఆన్సర్ ఇదే. సో టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్‌కి అయితే వెళ్ళిపోండి. ఇది మీకు పెండింగ్ రివ్యూలోకి వెళ్తుంది. ఆటోమేటిక్‌గా ఒక 5 మినిట్స్‌లో టాస్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. సో నెక్స్ట్ టాస్క్ అయితే వచ్చేసి రీట్వీట్ అయితే చేయాలి. సింపుల్ రీపోస్ట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మిమ్మల్ని రీట్వీట్ అయితే చేయమంటుంది. సింపుల్ ఒక లైక్ అయితే చేసేయండి ట్వీట్‌కి. రీట్వీట్ అయితే చేసేయండి. రీపోస్ట్ ఓకేనా. సో ఇక్కడితో మనకి టాస్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది. అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్‌కి అయితే వెళ్ళిపోండి. ఈ టాస్క్ కూడా మీకు పెండింగ్‌లోకి అయితే వెళ్తుంది. ఒక 5 మినిట్స్‌లో మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. సో మనకి టెస్ట్ నెట్‌లో ప్రెజెంట్ ఉన్న టాస్క్‌లు అయితే ఇవే గైస్. ఓకేనా. మనం మ్యాండేటరీ టాస్క్‌లు అయితే కంప్లీట్ చేయాలి. సో తర్వాత మనకి ఎవ్రీ 24 అవర్స్‌కి ఇక్కడ మీకు డైలీ టాస్క్‌లు అయితే ఉంటాయి. సో మేక్ ష్యూర్ మీరు ఈ డైలీ టాస్క్‌లు అనేవి కంప్లీట్ చేయాలి. సో మనం ఇక్కడ టాస్క్‌లు అయితే కంప్లీట్ చేసి పాయింట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు కలెక్ట్ చేసుకున్న పాయింట్స్ అనేవి మై రివార్డ్ సెక్షన్‌లో అయితే మీకు చూపిస్తుంది. సో మరి పాయింట్స్ వల్ల యూజ్ ఏంటి బ్రో అని చెప్పేసి మీకు డౌట్ అయితే ఉండవచ్చు. వీళ్ళ యొక్క ట్విట్టర్ హ్యాండిల్‌లో క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు చూడండి గైస్. ఓకేనా. డెక్సన్ ల్యాబ్ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ అయితే ఓపెన్ చేయండి. మీకు పిన్ ట్వీట్‌లోనే ఉంటుంది చూడండి. సో 1 సూపర్ ఈజ్ ఈక్వల్ టు 200 పాయింట్స్. అంటే ఇక్కడ మనం ఏవైతే పాయింట్స్ కలెక్ట్ చేస్తామో 200 పాయింట్స్ అనేవి మీకు 1 సూపర్ టోకెన్ కింద అయితే కన్వర్ట్ అవుతాయి. సో అట్లనే వీళ్ళు మనకి ఇంకొక న్యూ క్యాంపెయిన్ అయితే ఇంకొక 2 డేస్‌లో ఇంకొక న్యూ క్యాంపెయిన్ అయితే రన్ అవుతుంది గైస్. చూడండి. ద ఫైనల్ కౌంట్ డౌన్ బిగిన్స్. డిక్లేర్ టెస్ట్ నెట్ ట్రేడింగ్ గేమ్ లాంచెస్ ఇన్ జస్ట్ 2 డేస్. ఇంకొక 2 డేస్‌లో ఇంకొక న్యూ క్యాంపెయిన్ కూడా రన్ అవుతుంది. ఈ క్యాంపెయిన్ గురించి కూడా నేను మీకు ఛానెల్‌లో అయితే అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు నేను మీకు చెప్పిన టాస్క్ ఉంది కదా. సో అంటే ఫస్ట్ మీరు డైలీ అయితే వస్తారు. డైలీ టాస్క్‌లు అయితే కంప్లీట్ చేసి ఇక్కడ మీరు పాయింట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. సో మనకి పాయింట్స్ అనేవి సూపర్ టోకెన్ కింద అయితే కన్వర్ట్ అవుతాయి. ఇక్కడ వీళ్ళు క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారన్నమాట. ఓకేనా. ఓవరాల్‌గా ఇది గైస్ మనకి ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఛానెల్‌లో అయితే నాకు మెసేజ్ అయితే చేయండి. ఓకేనా. ఇక్కడితో మన ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. మనకి ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి సూపర్ ఎయిర్‌డ్రాప్ ఎలొకేషన్ అయితే వస్తుంది. సో మాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ప్రాజెక్ట్ మల్టిపుల్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. సో ఓకే. ఇప్పుడు మనం సెకండ్ ప్రాజెక్ట్ అయితే వచ్చేసి అటమ్స్ ప్రోటోకాల్ కూడా వీళ్ళు మనకి ఎయిర్‌డ్రాప్ అయితే కన్ఫర్మ్ చేశారు గైస్. మనకి అటమ్స్ ప్రోటోకాల్ అనేది వాళ్ళ యొక్క ఓన్ టోకెన్ అయితే ఎయిర్‌డ్రాప్ ఎలొకేషన్ కింద ప్రొవైడ్ చేస్తారు. అటమ్స్ ప్రోటోకాల్ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ గనుక మీరు ఓపెన్ చేసినట్లే సో అట్లనే నేను మీకు వీడియో స్టార్టింగ్‌లో ఇంకొక వర్డ్ అయితే చెప్పాను గైస్. ఓకేనా. అండర్ ఫార్మ్డ్ ఎయిర్‌డ్రాప్స్ అని చెప్పేసి. మీరు ఈ 2 ట్విట్టర్ హ్యాండిల్స్ గనుక చెక్ చేసుకున్నట్లయితే చూడండి. డెక్సన్ ల్యాబ్స్ ట్విట్టర్ హ్యాండిల్‌లో మీకు 10K నియర్లీ ఓకేనా 9K ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో సుప్రా ట్వీట్ వచ్చిన తర్వాత ఈ 9K కూడా వచ్చారు గైస్. ఓకేనా. అగైన్ మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సో అట్లనే సో ఇక్కడ మనకి అటమ్స్ ప్రోటోకాల్ ఉంది కదా. అటమ్స్ ప్రోటోకాల్ ట్విట్టర్ హ్యాండిల్ చెక్ చేస్తే మనకి 1500 ఉన్నారు. ఓకేనా. ఇది టోటల్లీ ఇనీషియల్ ఓకేనా. ఇనీషియల్ అయితే కాదు. సో మనం స్టార్టింగ్ నుంచి అయితే మనం దీన్ని ఫార్మ్ చేస్తున్నాం అనుకోండి. ఓకేనా. అటమ్ ప్రోటోకాల్ మీరు ట్విట్టర్ హ్యాండిల్ కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే సో మీకు పిన్ ట్వీట్‌లోనే వీళ్ళ యొక్క టెస్ట్ నెట్ క్యాంపెయిన్ గురించి వీళ్ళైతే పిన్ చేశారు గైస్. ఓకేనా. December 4th మనకి టెస్ట్ నెట్ క్యాంపెయిన్ అయితే స్టార్ట్ అయింది. సో మీరు ట్విట్టర్ హ్యాండిల్‌లో పిన్ ట్వీట్ అయితే ఓపెన్ చేయండి. సో కిందకైతే స్క్రాల్ చేయండి. సో కిందకి స్క్రాల్ చేసుకున్నట్లయితే వీళ్ళ యొక్క ట్విట్టర్ హ్యాండిల్‌లో వీళ్ళ యొక్క టెస్ట్ నెట్‌లో ఎలా పార్టిసిపేట్ అవ్వాలి ఏంటని చెప్పేసి ఇక్కడ వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. అట్లానే కిందకైతే స్క్రాల్ చేయండి గైస్.
సో, ఇక్కడ వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు చూడండి గైస్ ఓకేనా. ద ఎక్స్‌పీ పాయింట్ హోల్డర్ విల్ హావ్ ఎ షాట్ ఎట్ క్లెయిమింగ్ అటెంప్ట్స్ ఎయిర్ డ్రాప్. సో, ఇక్కడ మనం టాస్క్‌లయితే కంప్లీట్ చేయొచ్చు చూడండి. స్టార్ట్ కంప్లీటింగ్ డైలీ, వీక్లీ అండ్ సోషల్ టాస్క్ టు ఎర్న్ ఎక్స్‌పీ. సో, మనం టాస్క్‌లు కంప్లీట్ చేసి ఎక్స్‌పీ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ద ఎక్స్‌పీ పాయింట్ హోల్డర్స్ అంటే మీరు ఎవరైతే ఎక్స్‌పీ పాయింట్స్‌ని హోల్డ్ చేశారో విల్ హావ్ ఎ షాట్ ఎట్ క్లెయిమింగ్ అటెంప్ట్స్ ఎయిర్ డ్రాప్. మీరు కలెక్ట్ చేసుకున్న ఎక్స్‌పీ బేస్ మీద మనకి అటెంప్ట్స్ ఎయిర్ డ్రాప్ అయితే మనమైతే క్లెయిమ్ చేసుకోవచ్చు. సో, టోటల్లీ కన్ఫర్మ్డ్ ఎయిర్ డ్రాప్ ఇది కూడా ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో, నేను మీకు ఛానెల్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. సెకండ్ ప్రాజెక్ట్‌ది కూడా లింక్ అయితే కాపీ చేసుకొని మీ బ్రౌజర్‌లో అయితే ఓపెన్ చేయండి. మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. కనెక్ట్ వాలెట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. స్టార్ కీ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం బయటుండి వీడియో చేస్తున్నా గైస్. అందువల్ల కొంచెం డిస్టర్బెన్స్ ఓకేనా. ఓకే. వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మనం సోషల్ అకౌంట్స్ అయితే కనెక్ట్ చేయాలి గైస్ ఓకేనా. సో, కొంచెం కిందకైతే స్క్రాల్ చేయండి. ఇక్కడ మీరు లాగిన్ విత్ టెలిగ్రామ్ ఉందా ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి మీ యొక్క టెలిగ్రామ్ అకౌంట్ అయితే కనెక్ట్ చేయండి. కనెక్ట్ యువర్ డిస్కార్డ్ అని ఉందా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యొక్క డిస్కార్డ్ అకౌంట్ అయితే కనెక్ట్ చేయండి. కనెక్ట్ యువర్ ట్విట్టర్ హ్యాండిల్ అని ఉందా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ అయితే కనెక్ట్ చేయండి. ఈ 3 సోషల్ అకౌంట్స్ కూడా కనెక్ట్ చేసేయండి. ఈ సోషల్ అకౌంట్స్‌ని కూడా కనెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సోషల్ అకౌంట్ కనెక్ట్ చేసినందుకు కూడా మీకు ఎక్స్‌పీ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్ ఓకేనా. మీకు రిసీవ్ అయిన ఎక్స్‌పీ అనేది మీకు టాప్‌లో అయితే ఉంటుంది. సో, మీరు 3 సోషల్ అకౌంట్స్‌ని కూడా కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సోషల్ టాస్క్‌లు అయితే ఉంటాయి. అంటే వీళ్ళ యొక్క టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వడం, వీళ్ళ యొక్క డిస్కార్డ్ సర్వర్‌లో జాయిన్ అవ్వడం అని చెప్పేసి స్టార్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే వీళ్ళ యొక్క టెలిగ్రామ్ ఛానెల్‌కి అయితే తీసుకువెళ్తుంది. వీళ్ళ యొక్క టెలిగ్రామ్ ఛానెల్ అయితే జాయిన్ అయిపోండి. వన్స్ జాయిన్ అయిపోయిన తర్వాత వెరిఫై అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది గైస్ ఓకేనా. ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయ్యాను కాబట్టి టాస్క్ అనేది డైరెక్ట్‌గా వెరిఫై అయిపోయింది. సో, నెక్స్ట్ ఇక్కడ వీళ్ళ యొక్క డిస్కార్డ్ సర్వర్‌లో అయితే జాయిన్ అవ్వాలి. స్టార్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. వీళ్ళ యొక్క డిస్కార్డ్ సర్వర్‌కి అయితే తీసుకెళ్తుంది. డిస్కార్డ్ సర్వర్‌లో కూడా జాయిన్ అయిపోయి వెరిఫై అనే బటన్ మీద ట్యాప్ చేయండి. వన్స్ మీరు సోషల్ టాస్క్‌లన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత సో, కొంచెం కిందకైతే స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు డైలీ టాస్క్‌లు అయితే ఉంటాయి గైస్. అట్లనే వీక్లీ టాస్క్‌లు అయితే ఉంటాయి ఓకేనా. సో, ఇక్కడ మనకి డైలీ టాస్క్‌లు ఏంటంటే లిక్విడిటీ అయితే యాడ్ చేయాలి మీరు 2 టైమ్స్. అట్లనే ఒక 5 స్వాప్ ట్రాన్సాక్షన్‌లు అయితే కంప్లీట్ చేయాలన్నమాట. సో, మనం ఈ యొక్క ట్రాన్సాక్షన్‌లు చేయడానికి మనకి ఫసెట్ అయితే కావాలి గైస్. కాబట్టి ఇప్పుడు మనం ఫసెట్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి. టాప్‌లో చూడండి ఇక్కడ మీకు ఫసెట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఫసెట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు టోటల్‌గా 6 టోకెన్స్ అయితే ఉంటాయి గైస్. 1 బై 1 అన్ని టోకెన్స్‌ని కూడా ఫసెట్ అయితే క్లెయిమ్ చేసేసుకోండి. మీరు ఈ ఫసెట్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి మీకు సుప్రా టోకెన్ ఫసెట్ అయితే కావాలి గైస్ ఫస్ట్ మీరు. సో, మీ యొక్క స్టార్ కీ వాలెట్ అయితే ఓపెన్ చేయండి. సో, మీరు వాలెట్ క్రియేట్ చేసుకున్నందుకు మీకు స్టార్టింగ్‌లో ఒక 4 సుప్రా టోకెన్స్ అయితే 5 సుప్రా టోకెన్స్ అయితే ఫసెట్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. ఇది మీకు సరిపోతుంది ఓకేనా. సో, మీరు టాస్క్‌లు అనేవి చేసే ముందే చెక్ చేసుకోండి ఓకేనా. ఇక్కడ మీరు నెట్వర్క్ అనేది టెస్ట్ నెట్ అయితే పెట్టాలి. సుప్రా టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సుప్రా టోకెన్ అయితే ఉండాలి. నెట్వర్క్ అనేది టెస్ట్ నెట్ ఉండాలన్నమాట ఓకేనా. ఇదొకటి క్రాస్ చెక్ అయితే చేసుకోండి. వన్స్ మీరు వాలెట్ అనేది సెటప్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫసెట్ అనేది క్లెయిమ్ చేసుకోవడమే. సింపుల్ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో, వాలెట్‌కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సో, ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేసినట్లయితే మనకి ఫసెట్ అనేది క్లెయిమ్ అయిపోద్ది. సో, ఫస్ట్ TUSDC మనకి ఫసెట్ అయితే క్లెయిమ్ అయిపోద్ది. సో, ఫసెట్ క్లెయిమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టోకెన్ ఉందా నెక్స్ట్ టోకెన్ మీద అయితే క్లిక్ చేయండి. అగైన్ మళ్ళీ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వాలెట్‌కి ట్రాన్సాక్షన్ వస్తుంది. ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేసుకుంటే ఇట్లా ఇక్కడున్న ఫసెట్స్ అన్ని కూడా క్లెయిమ్ చేసుకోండి గైస్. ఎవ్రీ 24 అవర్స్‌కి వన్స్ మనం ఈ ఫసెట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చనమాట. వన్స్ ఇక్కడ మీరు ఫసెట్ అనేది క్లెయిమ్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ మీకు క్వెషన్ ఆప్షన్ అయితే ఉంటుంది గైస్. క్వెషన్ ఆప్షన్‌లోకి అయితే వచ్చేసేయండి. సో, కిందకైతే స్క్రాల్ చేయండి. సో, ఇక్కడ మనకి ఫస్ట్ టాస్క్ ఏంటంటే లిక్విడిటీ అయితే యాడ్ చేయాలి. సో, లిక్విడిటీ యాడ్ చేయడానికి టాప్‌లో చూడండి ఇక్కడ మీకు పూల్స్ అని ఉందా? పూల్స్ అనే ఆప్షన్‌లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు టోటల్‌గా 3 పెయిర్స్ అయితే ఉంటాయి. సారీ 3 పూల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు సెకండ్ పూల్ ఉంది కదా గైస్. సెకండ్ పూల్ తిన్నంగా ఇక్కడ మీకు ప్లస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ప్లస్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసుకున్న తర్వాత సో, ఇక్కడ మీరు ఏ టోకెన్ మీదైనా సరే సారీ ఇక్కడ మనం లిక్విడిటీ అయితే ప్రొవైడ్ చేయాలి. సో, ఇక్కడ మీరు ఏవైతే టోకెన్స్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ టోకెన్స్ ఇక్కడ మీకు చూపిస్తాయి అన్నమాట ఓకేనా. ఇక్కడైతే అమౌంట్ అయితే ఎంటర్ చేయాలి. సమ్ రాండమ్ అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. ఇప్పుడు మన వాలెట్‌లో ఉన్న ఫసెట్ ఎంత 0.1 కదా. కాబట్టి ఇక మీరు 0.001 అట్లా అయితే ఎంటర్ చేయండి గైస్ ఓకేనా. సో, నేను ఇక్కడ 0.001 అయితే ఎంటర్ చేశాను. యాడ్ లిక్విడిటీ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. వాలెట్‌కి ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. సో, మనకి లిక్విడిటీ అనేది యాడ్ అయిపోద్ది. వన్స్ మనకి ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయినట్లయితే మీరు వన్ టైమ్ లిక్విడిటీ అనేది యాడ్ చేశారు గైస్ ఓకేనా. ఇప్పుడు మీరు సెకండ్ టైమ్ సో 2 టైమ్స్ కదా చేయాలి. సో, వేరే పూల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇందాక మీరు సెకండ్ పూల్‌లో చేశారు కదా. ఇప్పుడు థర్డ్ పూల్ ఉంది కదా. సో, థర్డ్ పూల్ తినంగా ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది. ప్లస్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. సో, మన వాలెట్‌లో ఫసెట్ అనేది $10 అయితే ఉంది కదా. ఇక్కడ ఒక $5 అయితే ఎంటర్ చేయండి. యాడ్ లిక్విడిటీ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. వాలెట్‌కి ట్రాన్సాక్షన్ వస్తుంది. ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేసేయండి. సో, 2 ట్రాన్సాక్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడ మీరు క్విస్ట్ పేజ్‌కి అయితే వెళ్ళిపోండి. సో, వెళ్ళిపోయిన తర్వాత కిందకైతే స్క్రాల్ చేయండి. 2/2 అయితే వస్తాయి. సో, కింద మనకి టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లెయిమ్ అనే బటన్ మీద టైప్ చేసి క్లెయిమ్ చేసుకోండి గైస్. మీకు 200 ఎక్స్‌పీ అనేది రిసీవ్ అయిపోద్ది. ఈ టాస్క్‌లు అనేవి డైలీ టాస్క్‌లు గైస్. రిమైండర్ మీరు ఈ టాస్క్‌లు అనేవి డైలీ చేయాలి ఓకేనా. డైలీ చేసి మీరు ఇక్కడ ఎక్స్‌పీ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్‌పీ బేస్ మీద మనకి లొకేషన్ అయితే ఉంటుంది. సో, నెక్స్ట్ టాస్క్ ఏంటంటే మనం ఒక 5 స్వాప్ ట్రాన్సాక్షన్‌లు అయితే కంప్లీట్ చేయాలి. స్వాప్ చేయడానికి పైన ఇక్కడ మీకు ట్రేడ్ అని ఉందా. ట్రేడ్ అనే ఆప్షన్‌లోకి అయితే వెళ్ళండి. సో, వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి నచ్చిన టోకెన్స్ మీద అయితే ట్రేడ్ చేయొచ్చు గైస్. ఇందాక మనం ఫసెట్ క్లెయిమ్ చేసుకున్నాం కదా. ఏదో ఒక టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకొని అయితే ట్రేడ్ చేయొచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ నేను ఈత్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నా వాలెట్‌లో ఫసెట్ అయితే వచ్చేసి 0.09 అయితే ఉంది కదా. సో, ఇక్కడ నేను 0.001 అయితే అగైన్ ఎంటర్ చేస్తున్నా ఓకేనా. ఎంటర్ చేసుకున్న తర్వాత స్వాప్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. వాలెట్‌కి ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేసేయండి.
సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది గైస్. అంటే ఇప్పుడు మనకి 1 స్వాప్ ట్రాన్సాక్షన్ అనేది కౌంట్ అయిందనమాట. ఓకేనా. ఇట్లా మీరు 5 స్వాప్ ట్రాన్సాక్షన్స్ అయితే చేయాలి. అగైన్ మళ్ళీ మీరు ఈథీమైనే చేయొచ్చు. సో లేదంటే టోకెన్స్ అనేవి చేంజెస్ కూడా చేసుకోవచ్చు గైస్. ఓకేనా. మీరు బీటీసీ మెయిన్ ట్రాన్సాక్షన్లు చేయొచ్చు. ఇక్కడ మనకి ఏవైతే ఫాసెట్స్ ఉన్నాయో ఏదో ఒక ఫాసెట్ మీద మీరు ట్రాన్సాక్షన్లు చేయడమే. సపోజ్ ఇక్కడ నేను బీటీసీని అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ స్వాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వాలెట్‌కి ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేసినట్లయితే మనకి సెకండ్ ట్రాన్సాక్షన్ కూడా కంప్లీట్ అయిపోద్ది గైస్. ఇట్లా మీరు 5 స్వాప్ ట్రాన్సాక్షన్లు అయితే కంప్లీట్ చేసేయండి. సో 5 ట్రాన్సాక్షన్‌లు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత టాప్‌లో ఇక్కడ మీకు క్విస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో క్విస్ట్ పేజ్‌లోకి అయితే వెళ్ళిపోండి. సో కిందకైతే స్క్రాల్ చేయండి. సో ఇక్కడ మీకు 5/5 అయితే వస్తుంది. అంటే ఇవాళ మన టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. క్లెయిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి 200 ఎక్స్‌పీని అయితే క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడితో మనకి డైలీ టాస్క్‌లు అయితే కంప్లీట్ అయిపోతాయి. సో ఇక్కడ మనం వీక్లీ టాస్క్‌లు అయితే కంప్లీట్ చేయాలి. వీక్లీ టాస్క్‌లు అంటే మీరు సో ఇక్కడ మీకు 7 డేస్ అయితే టైం ఉంటుంది గైస్. ఓకేనా. ఆల్రెడీ మనం టుడే టాస్క్‌లు కంప్లీట్ చేసాం కదా. సో ఇంకా మన దగ్గర 6 డేస్ అయితే టైం ఉంది. 6 డేస్‌లోగా మీరు 20 టైమ్స్ మీరు లిక్విడిటీ అయితే ప్రొవైడ్ చేయాలి. సో అట్లానే మీరు డైలీ 2 టైమ్స్ చేస్తారు కాబట్టి కంప్లీట్ అయిపోతాయి గైస్. లాస్ట్ డే రిమైనింగ్ ఇక్కడ మనకి ఎన్నైతే మిగిలిపోయినాయో సో లాస్ట్ డే ఆ టాస్క్‌లు కంప్లీట్ చేసుకుంటే మనకి సరిపోతుందన్నమాట. ఓకేనా. సో అట్లనే స్వాప్ ట్రాన్సాక్షన్ కూడా మీరు ఓన్లీ వీక్‌కి 40 టైమ్స్ అయితే 40 స్వాప్స్ అయితే చేయాలి. ఈజీగా మీరైతే కంప్లీట్ చేసేయొచ్చు. ఓకేనా. సో ఇట్లా మనం ఇందులో డైలీ టాస్క్‌లు అయితే కంప్లీట్ చేసి ఎక్స్‌పీ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్‌పీ బేస్ మీద మనకి లొకేషన్ అయితే ఉంటుంది గైస్. సో అట్లానే ఇక్కడ మనకి 1 సుప్రా టోకెన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆల్ సోషల్ అకౌంట్స్ అనేవి కూడా కనెక్ట్ చేసినందుకు. ఇక్కడ మీకు పైనే ఉంటుంది. ఓకేనా. టాప్‌లోనే ఉంటుంది. పాపప్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు క్లెయిమ్ అనే ఆప్షన్ ఉందా? క్లెయిమ్ అనే బటన్ అయితే ట్యాప్ చేసుకొని రివార్డ్ అయితే క్లెయిమ్ చేసుకోండి గైస్. అంటే ఈ టెస్ట్ నెట్‌లో మనం జాయిన్ అయ్యి సోషల్ అకౌంట్స్ కనెక్ట్ చేసినందుకు మనకి సో మెయిన్ నెట్‌లో గ్యాస్ ఫీస్ ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకేనా. ఒక టోకెన్ అనేది. మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే స్టార్‌కీ వాలెట్ అయితే ఓపెన్ చేయండి మీ వాలెట్. సో వాలెట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత పైన నెట్వర్క్‌లోకి అయితే వెళ్లి మెయిన్ నెట్‌కి అయితే స్విచ్ అవ్వండి. స్విచ్ అయిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఇక్కడ మనకి 1 సుప్రా టోకెన్ అయితే క్రెడిట్ అయింది గైస్. ఓకేనా. సో ఇక్కడ మనకి గ్యాస్ ఫీస్‌కి అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సోషల్ అకౌంట్స్ అనేవి కనెక్ట్ చేసుకున్నందుకు. సో ఇక్కడితో మనకి టెస్ట్ నెట్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది గైస్. హోప్ నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. స్టిల్ ఇంకా మీకు ఏమన్నా ఈ 2 ప్రాజెక్ట్స్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు మన టెలిగ్రామ్ ఛానెల్‌లోకి అయితే వచ్చి నాకు మెసేజ్ చేయండి. నా యూజర్ ఐడీ అయితే ఉంటుంది. లేదంటే మన గ్రూప్ ఉంది. మీరు మన గ్రూప్‌లో మెసేజ్ చేసినా సరే చాలా మంది బ్రోస్ మీకు అవైలబుల్‌గా అయితే ఉన్నారు. మీకు ఏ డౌట్ వచ్చినా సరే క్లారిఫై అయితే చేస్తారు. ఓవరాల్‌గా ఇది గైస్ ఈ వీడియో అనేది ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. సో కొంచెం కంగారుగా వీడియో అయితే చేశాను. కొంచెం బయట అయితే ఉండే గైస్. అందువల్ల వీడియో ప్రాపర్ చేయలేకపోయాను. మీకేమైనా డౌట్ ఉన్నా లేదంటే ఒకవేళ అర్థం కాకపోయినా సరే ఒకసారి అగైన్ మళ్ళీ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. ఓవరాల్‌గా ఇది గైస్ ఈ వీడియో. మీరు ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వెళ్ళండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో ఇట్లాంటి క్రిప్టో కంటెంట్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానెల్‌ని మీ వంతుగా మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయాలనిపిస్తే సజెస్ట్ చేయండి. ఓకేనా. థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్.